మొన్నే కదా మన మెగాస్టార్ 70 ఏళ్ల వయసులో మనశంకర వరప్రసాద్ సినిమాలో ఎంతలా ఎంటర్టైన్ చేశాడో. అబ్బో, చంపేశాడు అని చెప్పడం కరెక్ట్ కదా. అయితే మన టాలీవుడ్ లోనే కాదు, అటు మలయాళ సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ వయసు హీరోలదే హవా. వాళ్ళెవరో చెప్పక్కర్లేదనుకుంటా, ఇంకెవరు, మోహన్ లాల్, మమ్ముట్టి. మలయాళ చిత్ర పరిశ్రమకు రెండు బలమైన స్తంభాల్లా నిలిచిన మమ్ముట్టి, మోహన్ లాల్ వయసు పెరుగుతున్నా వారి ప్రతి ఏడాది చేసే సినిమాల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు. అలాగే తమ వయసుకు తగ్గ పాత్రలో కొత్తదనాన్ని చూపిస్తూ అవకాశాల విషయంలో ఇంకా ముందంజలోనే ఉన్నారనే భావనను మరోసారి బలపరిచారు. 2025 డిసెంబర్ చివర్లో మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఇద్దరు అగ్రనటులు అప్పుడే కొత్త చిత్రాలకు శ్రీకారం చుట్టడం విశేషం. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జనవరి 23న వీరి కొత్త సినిమాల షూటింగ్స్ ఒకే రోజు ప్రారంభమయ్యాయి. పైగా ఇవి క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతూ ఉండడంతో మలయాళ సినీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందుతున్న పాదయాత్ర సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నది మలయాళ సినీ చరిత్రలో ఓ లెజెండరీ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన అడూర్ గోపాలకృష్ణన్. ఈ ఇద్దరి కలయిక మలయాళ ప్రేక్షకులకు కొత్తది కాదు. గతంలో ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన అనంతరం, మతిలుకల్, విధేయన్ వంటి సినిమాలు విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డుల పంటలు పండించాయి. ప్రత్యేకంగా మతిలుకల్ సినిమాకు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఆడియోగ్రఫీ, బెస్ట్ రీజనల్ ఫిల్మ్ మలయాళం విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కాయి. అలాగే విధేయన్ సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ మలయాళం, బెస్ట్ యాక్టర్ విభాగాల్లో నేషనల్ అవార్డులు లభించాయి. దాదాపు 3 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఈ అద్భుతమైన కాంబినేషన్ రిపీట్ కావడం వల్ల పాదయాత్రపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉండగా మమ్ముట్టి తెలుగులో యాత్ర, యాత్ర 2 చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కొత్త సినిమా పాదయాత్రకు ఆ సినిమాలతో ఏమైనా సంబంధం ఉందా, లేక ఇది పూర్తిగా కొత్త కథాంశమా అనే విషయాలపై స్పష్టత రావాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇక మమ్ముట్టి గత ఏడాది విషయానికి వస్తే డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్, బజూకా, కలం కావల్ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. డిసెంబర్ 5న థియేటర్లో విడుదలైన కలాం కావల్ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీ వేదికగా ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. మరోవైపు మోహన్ లాల్ దర్శకుడు తరుణ్ మూర్తి కాంబినేషన్ లో గతేడాది వచ్చిన తుడురు మలయాళ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ సినిమా దాదాపు 235 కోట్ల వసూళ్లను సాధించి అత్యధిక కలెక్షన్లు సాధించిన 3వ మలయాళ చిత్రంగా రికార్డు సృష్టించింది. అదే విజయవంతమైన కాంబినేషన్ లో రూపొందుతున్న కొత్త సినిమా L666 షూటింగ్ తాజాగా ప్రారంభమైంది. ఈ షూటింగ్ కు సంబంధించిన ఫోటోలను మోహన్ లాల్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. 2025లో మోహన్ లాల్ వరుసగా తుడురం, L2, ఎంప్రాన్, కన్నప్ప, హృదయపూర్వం, వృషభ వంటి సినిమాల్లో కనిపించారు. ఇక రాబోయే రోజుల్లో ఆయన దృశ్యం 3, పేట్రియట్ వంటి ప్రాజెక్టులో నటించనున్నారు. మొత్తంగా చూస్తే ఈ ఏడాది కూడా మమ్ముట్టి, మోహన్ లాల్ ఇద్దరు 3కు పైగా సినిమాలతో బిజీగా ఉన్నారు.